నమస్కారం, జిల్లావాణి న్యూస్కి స్వాగతం. మండుటెండను లెక్క చేయకుండా మేమంతా సిద్ధం బస్సు యాత్రలో సీఎం చూసేందుకు ఎగబడుతున్న జనం. ప్రకాశం జిల్లా సంతనూతలపాడు జంక్షన్కు విచ్చేసిన జగన్మోహన్ రెడ్డికి ఘన స్వాగతం పలికిన ప్రజలు. అనకాపల్లి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల. 80వ వార్డులో ఎంపీ అభ్యర్థి డిప్యూటీ సీఎం ముత్యాల నాయుడు, ఎంపీ సత్యవతమ్మతో కలిసి ప్రచారం సాగించిన భరత్ కుమార్. రంపచోడవరం నియోజకవర్గం నుండి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టిన బీజేపీ అరకు ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి. టీడీపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి మిరియాల శిరీష్తో కలిసి ఇంటింట ప్రచారంలో పాల్గొన్న గీత. బీసీలకు పెద్దపీట వేసి వారి అభివృద్ధికి తోడ్పడింది ఒక్క తెలుగుదేశం పార్టీయేనని స్పష్టం చేసిన నేతలు. పాయకరావుపేటలో అట్టహాసంగా సాగిన జైహో బీసీ సదస్సులో ఉత్సాహంగా పాల్గొన్న స్థానిక టీడీపీ సీనియర్ నాయకులు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్యయాత్ర కొనసాగుతోంది. అడుగడుగున అభిమానం అడ్డుపడుతూ జననేతను చూడాలని, ఆయనతో కరచాలనం చేయాలని, ఫోటో దిగాలని ప్రజలు తండోపతండాలుగా కదలవస్తున్నారు. ఇవాళ సంతమాగులూరు చేరుకున్న సీఎం జగన్కు స్థానికులు ఘనస్వాగతం పలికారు. గుమ్మడికాయలతో దిష్టి తీసి పూలవర్షం కురిపించారు. సంతమాడుగులూరు అడ్డరోడ్డు జంక్షన్లో జనంతో పోటెత్తింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బస్సు యాత్రకు భారీగా ప్రజలు తరలివచ్చారు. పెద్ద సంఖ్యలో రోడ్డుకి ఇరువైపులా మహిళలు, చిన్నారులతో సహా బారులు తీరారు. అనకాపల్లి 80వ వార్డు కార్పొరేటర్ కొనతాల నీలిమా భాస్కర్, శ్రీ నూకాంబిక అమ్మవారి దేవస్థానం చైర్మన్ కొనతాల మురళీకృష్ణ నేతృత్వంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో అనకాపల్లి వైసీపీ ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాల నాయుడు, అనకాపల్లి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్ కుమార్, అనకాపల్లి ఎంపీ డాక్టర్ బీశెట్టి వెంకట సత్యవతి పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారంలో వారు గవరపాలెం శ్రీ గౌరీ పరమేశ్వరులను, కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపి అనంతరం శతకం పట్టు నుంచి విజ్ఞాన సమితి వరకు ఇంటింటికి వెళ్లి ప్రచారంలో పాల్గొన్నారు. ప్రచారంలో భాగంగా బూడి ముత్యాల నాయుడు, భరత్ కుమార్, బీశెట్టి సత్యవతి గడప గడపకు వెళ్లి కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ఎన్నికలలో తమకు ఓటు వేసి గెలిపించాలంటూ అభ్యర్థించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేద, బడుగు, బలహీన వర్గాలకు, మరీ ముఖ్యంగా మహిళలకు చేసినంత మేలు మరే ముఖ్యమంత్రి చేయలేదని అన్నారు. ఎన్నికలలో వైసీపీ విజయం సాధించి జగన్మోహన్ రెడ్డిని మరొక్కసారి ముఖ్యమంత్రిని చేసుకోవాలని అన్నారు. మే 13వ తారీఖున జరగబోయే ఎన్నికల్లో తమ అమూల్యమైన 2 ఓట్లను
ఫ్యాన్ గుర్తుపై వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో విల్లూరి శివసూరి, కేఎం నాయుడు, కొనతాల కృష్ణంరాజు, కాండ్రేగుల యశ్వంత్, పెంటకోట అప్పలనాయుడు, మద్దాల శివనాయుడు, ఆళ్ల నాగేశ్వరరావు, బొడ్డేటి శివ, వేగి త్రినాథ్, కర్రి రుద్రనాయుడు, పెంటకోట శ్రీను, పెంటకోట అప్పలనాయుడు, పెంటకోట శ్రీను, కొరిబిల్లి యుగంధర్, దూదుల వాసు, శివ, నాయుడు మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. బలసాల భరత్ కుమార్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో, జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థిగా భరత్ కుమార్ని, అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గ పార్లమెంట్ అభ్యర్థిగా నన్ను జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే మా ఇద్దరి తాలూకు అభ్యర్థిత్వాన్ని ప్రకటించడం జరిగింది. అభ్యర్థిత్వాలు రెండు ఎప్పుడైతే ప్రకటించారో అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉరుకులు వేస్తూ, ఏ ఇంటికి వెళ్ళినా అక్క చెల్లెమ్మలు ఎదురొచ్చి హారతలిస్తూ ఈరోజు ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నప్పుడు అవ్వాతాతలకు కూడా మా పెద్ద కొడుకే జగన్మోహన్ రెడ్డి గారు ఉండడం వల్లే మాకు ప్రతి నెల కూడా పెన్షన్ వస్తూ ఉంది అని చెప్పి ఎంతో ఉత్సాహంతో అక్కచెల్లెమ్మలు కూడా ఒక ఆసరా, ఒక అమ్మఒడి, ఒక చేయూత, ఒక చేదోడు, ఒక సున్నా వడ్డీ, ఒక జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన, రైతన్నలు సైతం ఒక రైతు భరోసా, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వల్ల మాత్రమే మందరికి కూడా అందుతూ ఉన్నాయి. అన్నింటి కూడా సాచురేషన్ మోడ్లో ₹1 లంచం అనేటువంటి మాట వినబడకుండా గడిచినటువంటి పాలకులు జన్మభూమి కమిటీలు పెట్టి దోచుకునేటువంటి కార్యక్రమాలు చేస్తే వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఏర్పడిన తర్వాత జగనన్న నాయకత్వంలో ప్రతి ఒక్కరికి కూడా అర్హత ఉంటే చాలు సాచురేషన్ మోడ్లో ప్రతి ఇంటికి పథకాలు ఇచ్చినటువంటి పరిస్థితిని కూడా ఈరోజు అక్క చెల్లెమ్మలు స్పష్టంగానే చెప్తా ఉన్నారు. ఏ ఆలోచనతోనైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరిని కూడా పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేసే అవకాశం నాకు, భరత్కి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం కల్పించడం, ఈ ప్రాంత ప్రజలు ఎంతో స్థానికులమై ఉన్నందువల్ల మా స్థానికులు ఇద్దరిని కూడా గెలిపించుకుంటామని చెప్పి తెలియజేస్తాం. అందరికీ నమస్కారం. మీ అందరూ మంచి మనసుతో ఏ విధంగానైతే 2019లో మంచి మెజార్టీతో అనకాపల్లి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు గెలిపించారో అదేవిధంగా ఈసారి కూడా ఒక యువకుడిని, అలాగే రైతు కుటుంబం నుంచి వచ్చిన ముత్యాల నాయుడు గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు. కాబట్టి మీ అందరూ ఆశీర్వదించి 2 ఓట్లు కూడా ఎమ్మెల్యే ఓటు, ఎంపీ ఓటు, మీ ఓట్లు మీ కుటుంబ సభ్యులకి, స్నేహితులకి అందరికీ చెప్పి నాకు ఒక అవకాశం శాసనసభ్యుడిగా, అలాగే ముత్యాల నాయుడు గారికి ఎంపీగా అందించి గెలిపిస్తారని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. మరి ఈరోజు మనందరి నాయకులు, మనందరి ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు అనేక సంక్షేమ కార్యక్రమాలతో అందరి అభివృద్ధి కోసం కృషి చేస్తున్నటువంటి నాయకులు ఈరోజు మన అనకాపల్లి జిల్లాకి, పార్లమెంటుకి మనందరికీ ఎప్పటి నుంచో ఆత్మీయులు, మన ప్రాంతంలో పరిచయం అక్కర్లేని పేరు మన డిప్యూటీ సీఎం గారు, పంచాయతీరాజ్ శాఖ మార్చులు, మాకు అత్యంత ఆత్మీయులు గౌరవనీయులు ముత్యాల నాయుడు గారికి పార్లమెంటు ఓటుని మీరందరూ కూడా వేసి అత్యధిక మెజారిటీతో పార్లమెంటు స్థానం నుంచి ఎన్నిక చేయాలని, అదేవిధంగా స్థానికుడు, యువకుడు, విద్యావంతుడు, మరి మనకి ఎప్పటి నుంచో తెలిసినటువంటి మనసాల ధనం జగన్మోహన్ రెడ్డి నాయకత్వం బలపరచాలా, రైతులను కూడా గెలిపించి వెనక్కి రావాలి. ఇంకా మేము కూడా తీసుకోవాలి అన్న. తేజ రూప్ తేజ అన్న సెల్ మధ్యలో పెట్టిన వీడియో కావాలి నాకు. అది మీడియానే అన్న. అవును, మరి ఒక్కనే మీడియానా? అమ్మాయి పోటీ చేస్తున్నాడు కూడా
మీ 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేసేయాలా, జగన్ నాయకత్వం బలపరచాలా, మీరేమో దిల్లించి మా ఇద్దరు గెలిపించాలా. అరకు పార్లమెంటు కూటమి బలపరిచిన ఉమ్మడి బీజేపీ అభ్యర్థి కొత్తపల్లి గీత రంపచోడవరం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ముందుగా సీతపల్లి గ్రామంలో శ్రీ గడిబాపనమ్మ అమ్మవారి దర్శనం చేసుకున్న గీత అమ్మవారికి ప్రత్యేక పూజల అనంతరం ప్రచార ర్యాలీ ప్రారంభించారు. రంపచోడవరం ఎమ్మెల్యే టీడీపీ ఉమ్మడి అభ్యర్థి మిరియాల శిరీష్తో ఎన్నికల ప్రచారానికి విచ్చేసిన అరకు పార్లమెంటు బీజేపీ ఉమ్మడి అభ్యర్థి కొత్తపల్లి గీతకు మహిళా మనులు, నియోజకవర్గ ప్రజలు అడుగడుగున నీరాజనాలు పలికారు. ఈ ప్రచారంలో ఉమ్మడి పార్టీలకు చెందిన పలువురు నాయకులు, ఉమ్మడి పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. सर्वमंगलमांगल्ये स्वे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके देवी नारायणी नमोस्तुते। धर्मार्थ काममोक्ष चतुर्विध फलपुरुषार्थ सिद्ध्यर्थं धनकनक वस्तुवाहन आयुरारोग्य ऐश्वर्य अभिवृद्ध्यार्थं महाकाली महालक्ष्मी महासरस्वती स्वरूपिणी पापनम्म देवता प्रीत्यार्थं सत्संतान सौभाग्य दीर्घ सौमंगल्य सिद्ध्यर्थं బీసీలకు పెద్దపీట వేసి వారి అభివృద్ధికి తోడ్పడింది ఒక తెలుగుదేశం పార్టీయేనని పాయకరావుపేట టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు పెద్దిరెడ్డి చిట్టిబాబు పేర్కొన్నారు. ఈ మేరకు అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలోని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు మండల పార్టీ అధ్యక్షులు పెద్దిరెడ్డి చిట్టిబాబు ఆధ్వర్యంలో మండల స్థాయి జైహో బీసీ సదస్సు అట్టహాసంగా జరిగింది. ఈ సదస్సులో మండల వివిధ గ్రామాల బీసీ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు పెద్దిరెడ్డి శ్రీను, మాజీ మండల పార్టీ అధ్యక్షులు నందమూరి ఫ్యాన్స్ గౌరవ అధ్యక్షులు చింతకాయల రాంబాబు, మండల ప్రధాన కార్యదర్శి బొంది కాశీ విశ్వనాథ్, జూరెడ్డి ప్రసాద్, లెక్కల గోవిందనాయుడు, ఎల్లపు సతీష్, బత్తిన అచ్చిరాజు, మలిపెద్ది వెంకటరమణ, ఎర్ర నరేష్ మరియు జిల్లా ఎస్సీసీఎల్ ప్రధాన కార్యదర్శి పల్లా విలియం కేరీ, చిరుకూరి పేర్రాజు, అనిశెట్టి సూర్యనారాయణ, విశ్వనాథన్ శ్రీను తదితర టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి చిట్టిబాబు, కాశీ విశ్వనాథ్, ఎల్లపు సతీషులు వేదికపై మాట్లాడారు. పార్టీకి చాలా అవసరం. ఈరోజు చాలా చాలా అంటే మనం చాలా దుర్భర పరిస్థితుల్లో ఉన్నాం. దీన్ని మీ అందరూ గ్రహించాలి. ఇప్పుడు మేమంతా 4.5 సంవత్సరాలు మేమందరం అంటే ఈజీలోకి రావడానికి కూడా భయపడే స్టేజ్లో ఉండి కూడా ఈ 5 సంవత్సరాలు ఓటు మీద కష్టపడి మేము పార్టీ నిలబెట్టాం. దానికి ఈ రోజు మీరు 30 రోజులు ఉంది. ఈ 30 రోజులు మనం కష్టపడ్డాం అనుకోండి. 5 సంవత్సరాలు మన కోసం కష్టపడే నాయకుడు ఎవరండి? చంద్రబాబు నాయుడు గారు. అందువల్ల మనకు చంద్రబాబు నాయుడు గారు రావాలి. చంద్రబాబు నాయుడు గారు రావాలి. పేరు చెప్పి మన పేరు వాడుకొని మనం దుర్వినియోగం చేసే నాయకులు మనకు వస్తుంది. నెక్స్ట్ మనందరూ కూడా సూపర్ 6 పథకాలని ప్రతి ఇంటికి తీసుకెళ్ళండి. సూపర్ 6 అంటే అందరూ మన బ్రదర్ సుల్బాబు గారు చెప్పారు, లెక్కల గారు చెప్పారు. మన పాంప్లెట్లో క్లియర్గా ఉంది. పాంప్లెట్లో 3000 పెన్షన్ ఉంది. కానీ మనకి వచ్చేది మళ్ళీ మన నాయకుడు 4000 పెన్షన్ డిక్లేర్ చేశారు. అది బీసీలకి 50 సంవత్సరాలకే దాన్ని డిక్లేర్ చేశారు. పార్టీలో కష్టపడే ప్రతి ఒక్కరికి జైహో బీసీ కార్యక్రమం పాయకపేట మండలం పాయకపేట గ్రామంలో సూపర్ సక్సెస్ అయింది. ఈ కార్యక్రమానికి వచ్చేసిన బీసీ సోదరులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఈరోజు ఏదైతే ప్రభుత్వంలో బీసీలకు జరుగుతున్న అన్యాయం మీద ప్రతి ఒక్కరు కూడా గలం విప్పి చాలా వివరంగా ఈ విషయం మీద మాట్లాడారు. భవిష్యత్తులో ఈ ప్రభుత్వాన్ని ఏదైతే వైఎస్ఆర్ ప్రభుత్వం దాన్ని దించేది కూడా ఈ బీసీలే.
పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ కూడా ఎన్నుమొక్క బీసీలే. నువ్వు చేసిన బీసీలకు అన్యాయాన్ని ఎవరు కూడా మర్చిపోలేదు. వీళ్ళందరూ మనసులో పెట్టుకొని ఈరోజు ఎప్పుడా అని ఎలక్షన్ వస్తుందని చూస్తున్నారు. తప్పనిసరిగా నువ్వు దిగిపోవడం మాత్రం గ్యారంటీ జగన్. ఇది తెలుగుదేశం బీసీ నాయకుల యొక్క శపథం. జై చంద్రబాబు. రేపు క్లస్టర్ 5 శ్రీరామపురంలో ఒక బీసీ సదస్సు జరుగుతుంది. అలాగే 12వ తారీఖు శుక్రవారం నాడు నాగవరం గ్రామంలో కూడా బీసీ మీటింగ్ జరుగుతుంది. కాబట్టి బీసీ సోదరులందరూ ఈ సమావేశాలకి రావాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. పార్టీ తరఫున ఆహ్వానం ఇది ఒకటి. అన్ని రాష్ట్రాల నుంచి కూడా పెద్దలందరూ కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు గతంలో చేసిన కార్యక్రమాలు ఏమిటో చెప్పడం జరిగింది. అలాగే రేపు అధికారంలోకి వస్తే మన తెలుగుదేశం పార్టీ తరఫున మనం చేసే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కానీ బీసీలకి రక్షణ చట్టం అంటే బీసీలకి డిక్లరేషన్ అని చెప్పి పార్టీ ఇచ్చిన దాని గురించి అందరూ కూడా వెళ్ళడం జరిగింది. ఇవన్నీ కూడా మనం గ్రామ స్థాయిలో ప్రతి ఒక్కరికి కూడా తెలిసే విధంగా మనందరూ కూడా కలిసి పనిచేయాలని చెప్పి మనమందరూ కూడా తెలియజేస్తున్నాం. అలాగే ప్రతి గ్రామాలను కూడా డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తున్నారు. మీకు అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా ప్రతిరోజు ఆ కార్యక్రమంలో పాల్గొనాలి. మనందరూ ఒక బాధ్యతగా తీసుకొని చేయాలని చెప్పి మనందరూ కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు మనకి ఎలక్షన్కి దగ్గరికి వచ్చాం. ఇప్పుడు వరకు మనం ఒక కార్యక్రమం వచ్చి వెళ్తే అలాగేదో చేసుకుంటూ వెళ్ళినప్పుడు కూడా ఈ 30 రోజుల కాలం కూడా చాలా ఇంపార్టెంట్ సమయం. మన 5 సంవత్సరాలు చూడండి, మనం చదువుకునే పిల్లలకి సంవత్సరం అంతా కష్టపడి చదువుతారు. కానీ ఆ ఎగ్జామ్ రాసి టైంలో 2-3 రోజులు చదివింది ఫైనల్గా ఎగ్జామ్కి వెళ్తుంది. మేడం గారు కులాల వారీగా ముఖ్యమైన నాయకులందరూ కూడా గ్రహించుకొని వాళ్ళందరితో సమావేశాలు ఏర్పాటు చేసి వాళ్ళ తాలూకు ఇబ్బందులు ఏంటి, వాళ్ళకు ఉన్న సమస్యలు ఏంటి, రేపు పొద్దున మనకి అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి ఏం చేయాలనే విషయం మీద ప్రతి ఒక్క కుల నాయకులందరూ కూడా కూర్చొని చర్చించి చేయడం జరిగింది. మన పెద్దలు నరసింహమూర్తి గారు కానీ అలాగే ఇతర కులాలు అందరూ కూడా పాల్గొనడం, ఆయన వచ్చారు కాబట్టి ఆ రోజు కార్యక్రమం కూడా చెప్పడం జరిగింది. దయచేసి ఇప్పుడు వాళ్ళందరూ రాలేకపోవచ్చు, ఇంకా రాలేని అందరూ కూడా మనందరూ కూడా తెలియపరచాలి. ఇది మనకు బాధ్యతగా తీసుకుని మీరందరూ కూడా మన సైకిల్ గుర్తుకి ఎమ్మెల్యే వారి సైకిల్ గుర్తుకుని ఎంపీ వాడి కమలం గుర్తుకి వేసి గెలిపించే విధంగా మీరందరూ కూడా బాధ్యతగా తీసుకురావాలని, మన పాయకమైన మండలానికి నియోజకవర్గంలో అత్యంత తీసుకొచ్చే విధంగా మీరందరూ కూడా కృషి చేయాలని మనందరూ కూడా వినయపూర్వకంగా విజ్ఞప్తి చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా చేయడానికి సహకరించిన ప్రజలందరికీ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ధన్యవాదాలు. అన్ని హిందూ దేవాలయ ప్రాంగణాల నందు తెలుగు సంవత్సరాది వేడుకలు అంగరంగ వైభవంగా సాగాయి. ఈ దశలో విశాఖ జిల్లా పెందుర్తి మండలం వెంకటాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని తెల్లవారుజాము నుండి వైదిక వర్గాలు ప్రత్యేక అభిషేక పూజా కార్యక్రమాలు నిర్వహించి స్వామివారికి చందనాలంకారాలను గావించారు. వేడుకల్లో భాగంగా మండపం నందు వైదిక వర్గాలచే పంచాంగ శ్రవణం జరిగింది. అలాగే సాయంత్రం స్వామివారికి కన్నుల పండువగా సప్తహారతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. అనంతరం మీడియాతో ఆలయ ప్రధాన పురోహితులు రామానుజాచార్యులు మాట్లాడుతూ ఉత్సవ విశేషాలను వివరించారు. పెందుర్తి వెంకటాద్రి మన ఆలయంపై ఈరోజు విశేషంగా ఉగాది పర్వదినాన్ని జరిపించుకుంటున్నాం. ఉదయాన్నే స్వామివారికి విశేషంగా చందనంతో స్వామివారికి అలంకారం చేసుకున్నాం. చైత్రమాసం ప్రారంభం. ఈ సందర్భంగా గత 27 సంవత్సరాలు బట్టి కూడా ఉగాది పర్వదినాన్ని స్వామివారికి చందనంతో అలంకారం చేసుకుంటే ఈ ప్రాంతం అంతా ప్రగాఢమైన విశ్వాసం ఏంటంటే స్వామివారు చల్లగా ఉంటే మనందరం కూడా చల్లగా ఉంటామనేసి ప్రగాఢమైన విశ్వాసంతో చైత్రమాసం ప్రారంభాన్ని ఉగాది పర్వదినంగా స్వామివారికి చంద్రపు అలంకారం చేసుకుంటాం. చంద్రమ అలంకారం చేసుకున్న తర్వాత ఉదయాన్నే నుంచి సుప్రభాత సేవ, తోమాల అర్చన జరిగిన తర్వాత సర్వదర్శనాలు జరిగాయి. భక్తులు
భక్తులు వేలాది మందిగా వచ్చారనమాట. వచ్చిన వాళ్ళందరికీ దేవస్థానం చక్కగా మంచి ట్రాన్స్పోర్ట్ సదుపాయాన్ని ఏర్పాటు చేసింది. వచ్చిన వాళ్ళందరికీ 3 రకాల ప్రసాదాలు పెట్టి అందరికీ చల్లటి మజ్జిగ కూడా ఏర్పాటు చేసింది. ఈరోజు సాయంత్రం సమయంలో స్వామివారి సన్నిధిలో పంచాంగ శ్రవణం కార్యక్రమం జరిగిన తర్వాత 7:30 గంటలకు వెళ్ళా స్వామివారికి విశేషంగా సప్తహారతుల కార్యక్రమాన్ని జరుగుతాయన్నమాట. ప్రతి ఉగాదికి కూడా స్వామివారికి చందనాలంకారం చేసుకుంటాం. అలాగే ధనుర్మాసంలోని నవనీత సేవ ఎలాగైతే జరుగుతుందో ఉగాది రోజు మాత్రం స్వామివారికి ప్రతి సంవత్సరం కూడా చందనంతో అలంకారం చేసుకొని ఆ చందనంలో స్వామిని అందరూ సేవించుకుంటే ప్రగాఢమైన విశ్వాసం భక్తులందరికీ ఏంటంటే ఆ రోజు స్వామిని మనం దర్శనం చేసుకుంటే మా కుటుంబాలన్నీ చల్లగా ఉన్నాయని ప్రగాఢమైన విశ్వాసంతో దర్శనం చేసుకుంటారు. అలాగే స్వామివారి మీద 2 రోజులు చంద్రం ఉన్న తర్వాత 3వ రోజు స్వామివారి మీద ఉన్న చంద్రాన్ని ఒలిచి అదంతా అందరికీ భక్తులకి ప్యాకెట్ల కింద తయారు చేసి అందరికీ ఉచితంగానే పంపిణీ చేయడం జరుగుతుంది. శుక్రవారం నాడు ఈ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఆ రోజు స్వామివారికి చంద్రాన్ని ఒలిచిన తర్వాత పంచకలశ స్నపనం అనే కార్యక్రమాన్ని చేసి ఆ పంచకలశ స్నపన కార్యక్రమం అయిన తర్వాత చందన వినియోగం అనేది జరుగుతుంది. జయ శ్రీమన్నారాయణ. నాతవరం మండలంలో శ్రీ మరిడమ్మ జాతర మహోత్సవాలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. చెర్లోపాలెం గ్రామ ఇల దేవత బుచ్చింపేట నోకాంబిక ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. 3 రోజుల పాటు గ్రామ పురవీధుల మీదులుగా గరగలతో పాటు ఘట్టాలను ఇంటింటికి దర్శనం ఇవ్వడంతో భక్తులు ముడుపులు మొక్కులు చెల్లించుకుని అమ్మవారి ఆశీస్సులు పొందారు. అనంతరం పలు సాంస్కృతిక కార్యక్రమాలు బాణాసంచా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. చేర్లోపాలెం సర్పంచ్ శిరీష్ నాని ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మాజీ సర్పంచ్ వెంకటరమణ, ఉప సర్పంచ్ సన్యాసి నాయుడుతో పాటు గ్రామ పెద్దల సహకారంతో ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారని, జగన్మోహన్ రెడ్డిని తిరిగి ముఖ్యమంత్రి అవ్వడం, తాను పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యేగా అత్యంత మెజార్టీతో గెలవడం ఖాయమని కాకినాడ ఎంపీ పిఠాపురం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వంగా గీతా విశ్వనాథ్ ధీమా వ్యక్తం చేశారు. పిఠాపురం పట్టణం 2-3 వార్డులలో పిఠాపురం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వంగా గీతా విశ్వనాథ్, ఎమ్మెల్యే పెండెం దొరబాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఎన్నికల ప్రచారం చేపట్టారు. వంగా గీత ఎమ్మెల్యే దొరబాబు ఇంటింటికి వెళ్లి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ సందర్భంగా వంగా గీతా విశ్వనాథ్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గండేపల్లి బాబీ, వైస్ చైర్మన్లు పశ్చిమల్ల జ్యోతి అప్పలరాజు, కొత్తపల్లి పద్మాబుజ్జి, సామరవతు లలిత, మఠం లోవరాజు, బొజ్జా దర్బాబు, వజ్రపు వీరేశ్వరరావు, రావుల మాధవరావు, కొత్తం దత్తుడు, పాలిక ప్రవీణ్, బాలిపల్లి రాంబాబు, కొట్టేటి రాజేష్ తదితరులు పాల్గొన్నారు. అందరూ కూడా స్వాగతం పలుకుతున్నారు, ఆశీర్వదిస్తున్నారు. తప్పకుండా జగన్ బాబు గెలవాలి అని చెప్పి అంటున్నారు. ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తామని కూడా మాకు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఇళ్ల స్థలాలకు సంబంధించి మరి ఇప్పటికే ఇల్లు మనం ఇవ్వటం జరిగింది. కాకినాడ పిఠాపురం పట్టణంలో దగ్గర 7 లేఅవుట్ల కింద చేయడం జరిగింది. కొన్ని 2-3 లేఅవుట్లకి కంపల్సరీగా మనం లెవెలింగ్ చేసి ఇవ్వాల్సి ఉంది. ఆ విషయం వాళ్ళు ప్రస్తావించడం జరుగుతుంది. అదేవిధంగా 4-5 ఉన్న ఫ్యామిలీస్లో 2-3 రావడం జరిగింది. ఇంకొక వాళ్ళిద్దరు మాకు కూడా కావాలని అడగడం జరుగుతుంది. ఇవి ప్రధానంగా ప్రజలకు సంబంధించిన సమస్యలు. ఈ సమస్యలకు సంబంధించి అదేవిధంగా పశువుల సంతకి సంబంధించి డెవలప్మెంట్ అడిగారు. గతంలో కూడా 40 లక్షలతో ఒకసారి ప్రపోజల్ పెట్టి చేయించడం జరిగింది. మరి టెక్నికల్ కారణాల వల్ల అది ఫుల్ఫిల్ కాలేదు. మరి ఎన్నికలు అయిన అనంతరం కూడా దానికి సంబంధించిన చర్యలు చేపడతామని చెప్పి ఆ రైతులందరికీ కూడా చెప్పడం జరిగింది. ఈ విధంగా 2-3 వార్డుల్లో కూడా ఏవైతే ఇంకా మనం చేయవలసినవి ఉన్నాయో ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పథకాలు కానీ మేము చేయడానికి సిద్ధంగా ప్రపోజల్ తయారు చేస్తున్నాం. అందరూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీని గెలిపించాలి. మాకు అందరికీ కూడా ధీమాగా ఉంది. ఈ ప్రభుత్వంలో గౌరవం దక్కింది, పనులు అవుతున్నాయి. వార్డుల్లో కూడా అభివృద్ధి కార్యక్రమాలు చాలా చేయించుకోగలిగామని చెప్పి మరి వాటర్లే దేవుళ్లే వాళ్ళకి మాకు అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. మా ప్రచారం జోరుగా హుషారుగా సాగుతుంది. ప్రజలందరి మద్దతుతో మేము ముందుకు వెళ్తున్నాం. తప్పకుండా రేపు మే 13వ తేదీన జరిగే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీకి అత్యధిక మెజార్టీ కూడా లభిస్తుంది. ప్రజలందరూ కూడా మమ్మల్ని ఆదరిస్తారని విశ్వాసం మాకు. ప్రజా ఆకాంక్షకు అనుగుణంగా పాలించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని, మరోసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా నిలబెట్టడానికి ప్రజలు సంసిద్ధంగా ఉన్నారని, నియోజకవర్గంలో మంత్రి దాడిశెట్టి రాజా మరోసారి గెలిచి హ్యాట్రిక్ సాధిస్తారని మంత్రి తనయుడు యువనేత దాడిశెట్టి శంకర్ మాలిక్ తెలిపారు.
కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం కోటనందూరు మండలం ఇండుగపల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ కుంచే అచ్చిరాజు సత్యవతి మండల అధ్యక్షుడు లగుడు శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికి తిరుగుతూ జగన్ ప్రభుత్వం అందించిన సంక్షేమ అభివృద్ధి ఫలాలను వివరిస్తూ తన తండ్రి దాడిశెట్టి రాజాను గెలిపించాలని కోరారు. 2024 మే నెలలో జరిగే ఎన్నికలలో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి విజయాన్ని చేకూర్చాలని ఓటర్లను కోరారు. యువనేతకు గ్రామంలో అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పట్టి ఆస్వాదించారు. ఈ కార్యక్రమంలో వంగలపూడి శివ, మండల వైఎస్ఆర్సీపీ కన్వీనర్ చింతకాల చిన్నబాబు, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ వెల్లగ వెంకటకృష్ణ, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ లంకా ప్రసాద్, మండల వ్యవసాయ సలహా మండలి చైర్మన్ సోర్ల రాజు, నలమిల్లి గోవింద్, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. సైడ్ ఫ్లవర్స్ అనకాపల్లిలో బోగస్ ఓట్లపై ఉమ్మడి అభ్యర్థి కొనతాల రామకృష్ణ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కొనతాల రామకృష్ణ మాట్లాడుతూ, ఇంత పెద్ద దేశంలో ఎలక్షన్ సజావుగా సాగాలంటే ముందుగా ఓటర్ లిస్టు సక్రమంగా ఉండవలసిన అవసరం ఉందని అన్నారు. గత 35 సంవత్సరాలుగా ఎలక్షన్ చూస్తున్నాము, కానీ ఎప్పుడూ ఇలాంటి ఓటర్ లిస్టు చూడలేదని అన్నారు. ఇప్పుడున్న ఓటర్ లిస్టు చూస్తే అయోమయానికి గురి కావాల్సి వస్తుందని, గతంలో ఆంధ్ర రాష్ట్రంలో తిరుపతి బై ఎలక్షన్లో సుమారు 35,000 బోగస్ ఓట్ల కార్డులను డౌన్లోడ్ చేసుకుని ఆ ఎన్నికల్లో అధికార పార్టీ గెలుపొందడం జరిగిందని, అనకాపల్లి నియోజకవర్గంలో ఇప్పుడు వరకు సుమారు 18,000 బోగస్ ఓట్లు తొలగించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పేలా గోవింద్ సత్యనారాయణ, తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ బొద్దా నాగజగదీశ్వరరావు, పొన్నగంటి అప్పారావు, మల్లా సురేంద్ర తదితరులు పాల్గొన్నారు. చాలా ట్రాన్స్పరెంట్ గా ఎన్నికల ప్రక్రియ జరగాల్సిన అవసరం ఉంది. ఎన్నికల ప్రక్రియ సజావుగా జరగాలంటే మొదట ఓటర్ లిస్టు సక్రమంగా ఉండాల్సిన అవసరం ఉంది. దురదృష్టవశాత్తు మేమైతే చాలా ఎన్నికలు చూస్తాం గత 35 సంవత్సరాలుగా, కానీ ఈసారి ఓటర్ లిస్టులు చూస్తే చాలా గందరగోళ పరిస్థితే కాదు, అయోమయానికి వెళ్లే పరిస్థితి ఉంది. బోగస్ ఓట్లు విపరీతంగా ఉన్నాయి. ఒకే డోర్ నెంబర్ మీద పేపర్లో కూడా చూస్తున్నాం 300, 500 అట్టగా 100 పైన ఎన్రోల్మెంట్ అయినవి ఉన్నాయి. ఇవి సజావుగా అవన్నీ కూడా పూర్తిగా తొలగించి ఏవైతే రియల్ గా ఓటర్స్ ఉన్నారో వాళ్ళతో తయారు చేసే ప్రక్రియలో భాగంగా ఎన్నికల కమిషన్ కూడా చాలా చర్యలు తీసుకుంది. కొంతమంది మీద యాక్షన్ కూడా తీసుకోవడం జరిగింది, కొంతమంది సస్పెండ్ చేయడం జరిగింది. దీనికి ఉదాహరణ ఏంటంటే దేశంలో ఎక్కడా జరగలేదు. మన ఆంధ్ర రాష్ట్రంలో తిరుపతి బై ఎలక్షన్ లో
సుమారు 35,000 ఐడెంటిటీ కార్డులు రాత్రికి రాత్రి డౌన్లోడ్ చేసి వాళ్ళు బై ఎలక్షన్ జరిపించుకున్నారు. అది వెలుగులోకి రావడానికి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి ఇన్ని సంవత్సరాలు పెట్టింది. మొన్ననే కోర్టు డైరెక్షన్ ఆర్డర్స్ కూడా వచ్చాయి. ఆ ఆర్డర్స్ వచ్చిన దాని మీద వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం, అధికారుల మీద చర్యలు తీసుకున్నాం. ఎందుకు తీసుకున్నప్పుడు ఎన్నికల ప్రక్రియ అయిపోయింది, గెలుపోవటం నిర్ణయాలు అయిపోయాయి. తర్వాత ఏం తీసుకున్నా సరే చనిపోయినటువంటి శవానికి పోస్ట్ మార్టం చేసినట్టే. అందువల్ల మేము కోరేది ఏంటంటే ఎన్నికల కమిషన్ ని చాలా లోటుపాట్లు ఇప్పటికీ కూడా ఉన్నాయి. చాలా సరి చేశారు కానీ ఇప్పటికీ కూడా ఉన్నాయి. ఉదాహరణకి అనకాపల్లి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ తీసుకుంటే అనకాపల్లి అసెంబ్లీ సెగ్మెంట్ లో బూత్ లెవెల్ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో పార్టీ ఏజెంట్స్, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఒక ముఖ్యమైన పాత్ర పోషించింది. భారతీయ జనతా పార్టీ, జనసేన ఉన్నప్పటికీ వాళ్ళు ముఖ్యమైన పాత్ర పోషించి సుమారు మన అనకాపల్లి అసెంబ్లీ సెగ్మెంట్ లో 18,000 బోగస్ ఓట్లు కానీ, డూప్లికేషన్ కానీ, డోర్ నెంబర్ల తప్పులు కానీ వివిధ రకాలుగా ఉన్నటువంటివన్నీ కూడా తొలగించారు. సక్సెస్ఫుల్ గా తొలగించబడ్డాయి. అవి అధికారులకు గోవింద్ గారు వెళ్లారు, అలాగే మీకు నాగజగదీష్ గారు వెళ్లారు, జిల్లా ప్రెసిడెంట్ గా డాక్టర్ నారాయణరావు గారు కానీ అందరూ ఇన్వాల్వ్ అయ్యారు. ఇందులో అందరూ ఇన్వాల్వ్ అయ్యి ఈ కార్యక్రమాలు చేశారు. ఇక్కడ బూత్ లెవెల్ ఏజెంట్స్ కూడా చాలా అద్భుతమైన పాత్ర పోషించారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి మళ్లీ చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఆ పాత్ర పోషించారు కాబట్టే ఇవి జరిగి బూత్ లెవెల్ ఆఫీసర్స్ తో కూడా ఇంటరాక్ట్ అయ్యి అవి తొలగించే కార్యక్రమం విజయవంతంగా చేసుకున్నాం. నిజంగా అవి తొలగించబడకపోతే ఎలక్షన్ అయిపోయింది వాటితోనే. 18,000 ఓట్లు అంటే చిన్న విషయం కాదండి. అంటే సుమారుగా పోల్ అయినటువంటి ఓట్లతో చూసుకుంటే 10% ఉన్నాయి. పోల్ అయిన ఓట్స్ మీకు 70% కంటే ఎక్కువ ఉండవు. అందువల్ల పోల్ అయిన ఓట్స్ లో 10% కంటే ఎక్కువ. 70% అంటే మరి 1,40,000 వస్తాయి. అందులో ఇక్కడ మన దగ్గర తీసినవి 14,000 అవ్వాలి. 10% అంటే ఇక్కడ తీసిన 18,000 తీశారు. ఆ ప్రక్రియ అయిపోయింది. దాంతో బాగానే ఉందని అనుకున్నాం. కానీ మొన్న 1వ తారీఖు జనవరి కొత్త లిస్టు రిలీజ్ చేయడం జరిగింది ఎన్నికల సంఘం. ఆ లిస్టులు వెరిఫై చేస్తే మా బూత్ లెవెల్ ఏజెంట్స్ ద్వారా వెరిఫై చేసి అవన్నీ చేస్తే ఇంకా ఇప్పటికే అందులో చాలా లోపల కొన్ని వేల ఓట్లు ఇంకా ఉన్నాయి. అందులో ఉదాహరణకి మీకు డబుల్ ఎంట్రీస్ అంటే ఒకే పేరుతో నా పేరు కొడతాల రామకృష్ణ అనుకోండి. కొడతాల రామకృష్ణ అని ఒకటి ఉంటుంది, కే రామకృష్ణ అని ఒకటి ఉంటుంది, రామకృష్ణ కొడతాల అని ఒకటి ఉంటుంది. అది కూడా ఒక బూత్ లో కాదు, వేరే బూత్ లో. అంటే ఇది పొరపాటుగా జరిగినటువంటి తప్పు కాదు. ఇది కావాలని డెలిబరేట్ గా ఎన్నికల తీర్పుని తారుమారు చేయాలనే కుట్రతో చేసినటువంటి కార్యక్రమంగా కనిపిస్తున్నాం. దీన్ని ఎప్పుడైతే మన పద్ధతి ఏంటంటే ఒక ఓటుని తొలగించుకోవాలనుకుంటే ఫారం 7 ఇవ్వాలి. తొలగించాకే ఫారం 6 ప్రకారంగా మళ్లీ నమోదు చేయాలి. కానీ ఆ ప్రక్రియ లేదు. ఫారం 7 ఉపయోగించుకుంటా ఒక ఓటర్కి ఇంకో దగ్గర ఓటు ఉంటుంది, మళ్లీ ఇక్కడ కూడా ఓటుకి అప్లై చేస్తే ఇక్కడ ఓటు వాళ్ళు అందులో కలిపారు కానీ అక్కడ తొలగించలేదు. ఇది కేవలం నిర్లక్ష్యపూరితంగా చేసినటువంటిది. నిర్లక్ష్యం అంటే ఇది 1-2 అవుతాయి, కానీ ఇది నిర్లక్ష్యం కాదు, ఉద్దేశపూర్వకంగా చేసినటువంటి ప్రక్రియగానే మాకు అనిపిస్తుంది. వీటి ఎన్నికల కమిషన్ కి రిపోర్ట్ చేయడం జరిగింది. ఇందులో ఉదాహరణ చెప్తాను నేను. డబుల్ ఎంట్రీస్ మీకు అంటే ఒక వ్యక్తి చెప్పగా వేరే పేర్లతోనూ వేరే బూతుల్లో ఈ రకంగా ఉన్నవి ఈ అనకాపల్లి అసెంబ్లీ సెగ్మెంట్ చూస్తే 4,828 ఉన్నాయండి. 4,828 అంటే సామాన్యమైన ఫిగర్ చెప్పండి. అంతేకాకుండా ఒకే డోర్ నెంబర్ మీద 10 కంటే ఎక్కువ ఓట్లు నమోదైతే ఎన్నికల కమిషన్ సర్క్యులర్ ప్రకారం, ఎన్నికల కమిషన్ మాన్యువల్ ప్రకారం 10 కంటే ఎక్కువ ఉంటే వాటిని స్క్రూటినీ చేయాలి. స్క్రూటినీ చేసి వాస్తవాలు తెలుసుకోవాలి. తెలుసుకొని ఒక డోర్ నెంబర్ 10 ఉందనుకోండి, అది 2 అన్నదమ్ములు ఉంటారు, వాళ్ళిద్దరి పిల్లలు ఒకే డోర్ నెంబర్ ఉన్నప్పుడు 10A అని పెట్టమన్నారు. కానీ ఆ ప్రక్రియ జరగలేదు, ఆ స్క్రూటినీ జరగలేదు. ఇంకా ఆ రకంగా ఉన్నటువంటి వాళ్ళు మనకి 5,278 మంది ఉన్నారు. అంటే 10 మంది కంటే ఎక్కువ ఒకే డోర్ నెంబర్ మీద ఉన్నటువంటి వాళ్ళు 5,278. ఇక డోర్ నెంబరే లేకుండా రిజిస్టర్ అయిన వాళ్ళు సాధారణంగా జరగకూడదు. డోర్ నెంబర్ లేకపోతే అసలు సిస్టమ్ యాక్సెప్ట్ చేయదు. కానీ అలా చేయించారు వీళ్ళు. ఎందుకంటే అన్ని గాడిలు జరిగాయి. ఇందులో డోర్ నెంబరే లేకుండా ఉన్న వాళ్ళు 6,666. అంటే ఇవన్నీ కలిస్తే సుమారు 11-12 వేల మంది వరకు వస్తుంది.
అంటే నేను ఎన్నికల్లో 9 ఓట్లతో గెలిచాను, అంతే కదా. పార్లమెంట్ ఎన్నికలు అది కూడా అంటే ప్రతి ఒక్క ఓటు కూడా గెలుపు ఓటమును నిర్ణయించే ఓటు. అటువంటిది 8,000 ఓట్లు బోగస్ ఓట్లుంటే గెలుపు ఓటంలో ఎన్నికల ప్రక్రియ అన్నది ఊరికే నామకావస్థ అయిపోతుంది. వీళ్ళు గెలుపు ముందే నిర్ణయించుకుంటారు, ముందే శాసించారు గెలుపుని. ఈ రకంగా బోగస్ ఓట్లు, దొంగ ఓట్లు, డబుల్ ఎంట్రీస్ ద్వారా స్పష్టంగా తెలుస్తుంది. ఇంకా అలాంటప్పుడు ఎన్నికల ప్రక్రియ ఎందుకు, ఎన్నికలు జరుపుకోవడం ఎందుకు? ఇన్ని సందర్భాలుగా ఇంత రకాలుగా అందరూ అధికారులు, ఐఏఎస్ అధికారులు, చీఫ్ సెక్రటరీ చేసిన వాళ్ళు, వాళ్ళ కమిటీగా ఏర్పడి ఇవన్నీ ఎప్పటికప్పుడే ఎన్నికల కమిషన్ రిపోర్ట్ చేస్తున్నప్పటికీ ఇంకా నిర్లక్ష్య. అన్నమయ్య జిల్లా రాజంపేట ఆకపేటి భవన్లో మంగళవారం స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ సుబ్బారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజంపేట నియోజకవర్గంలో వైసీపీ నుండి టీడీపీలో చేరానని చెప్పడం అవాస్తవమన్నారు. వారంతా గతంలో టీడీపీ నుంచి వైసీపీలోకి ఒక పథకం ప్రకారం వచ్చిన వారేనన్నారు. వారి వెంట నిజమైన కార్యకర్తలు ఎవరూ వెళ్లలేదని తెలిపారు. వైసీపీ పార్టీ ఆవిర్భావం నుండి ఉన్నవారు ఎవరూ పార్టీ వీడలేదని స్పష్టం చేశారు. దీనిపై ఎల్లో మీడియా అనవసర దుష్ప్రచారం చేస్తుందని అన్నారు. రాజంపేట వైసీపీ ఎమ్మెల్యేగా ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, ఎంపీగా మిథున్ రెడ్డి భారీ మెజార్టీతో గెలవడం తథ్యమని చెప్పారు. ఈ సమావేశంలో వైసీపీ నేతలు పాపినేని విశ్వనాథ్ రెడ్డి, బొల్లేని రామ్మోహన్ నాయుడు, దండు గోపి, దాసరి పెంచలయ్య, రాజు తదితరులు పాల్గొన్నారు. అక్కడ ఆ కార్యక్రమం జరిగిన వెంటనే ఇక్కడ పచ్చ మీడియా కానీ, పచ్చ ఛానల్ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజంపేటలో జులుక్కని పూర్తిగా ఖాళీ అయిందని నిన్నటి నుంచి ట్రోలింగ్ చేస్తున్నారు. నిన్నటి దినం నారా లోకేష్ సమక్షంలో చేరిన ప్రతి ఒక్కరూ కూడా 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పి ఆ రోజు మా పార్టీలోకి వచ్చిన వ్యక్తులే. మా పార్టీ సంస్థాగత ఫస్ట్ నుంచి ఉన్న వ్యక్తి ఏ వ్యక్తి కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి పోలేదు. 2019లో మా పార్టీ పైన నమ్మకంతో వాళ్ళు మా పార్టీలోకి వచ్చారు. ఈ 5 ఏళ్ళు ఇక్కడ పదవులు అనుభవించారు, వాళ్ళు అన్ని నామినేటెడ్ పదవులు అనుభవించారు. ఈరోజు వాళ్ళు తన సొంత గూటికి మళ్ళీ తిరిగి వెళ్ళారే తప్ప ఆ రోజు ఎవరైతే వ్యక్తులే వచ్చారో ఈరోజు కూడా వ్యక్తులే పోయారు. ఆ రోజు వాళ్ళ మిటి ఓటర్లు రాలేదు, ఈరోజు వాళ్ళ మిటి ఓటర్లు పోలేదు. ఇది పూర్తిగా వాళ్ళ స్వార్థం కోసం తెలుగుదేశం పార్టీ వాళ్ళ ప్రలోభాలకు వాళ్ళు వెళ్ళిపోయారు తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ఏమాత్రం అభిమానం తగ్గలేదు. ఇక్కడ ఎక్కడ కానీ ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఒక్కరు కూడా పోలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది. వచ్చే ఎన్నికల్లో తప్పకుండా ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి గారిని, ఎంపీగా మిథున్ రెడ్డి గారిని మంచి మెజార్టీతో గెలిపించుకుంటాము. తప్పకుండా మంచి విజయం సాధిస్తాము. దీన్ని జగన్మోహన్ రెడ్డికి మంచి గిఫ్ట్గా ఇస్తామని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, రాజంపేట తరఫున ఈ మధ్య ఒంటిమిట్ట మండలం మాధవరం గ్రామంలో చేనేత కుటుంబం ఆత్మహత్య అని 10 రోజులు నారా చంద్రబాబు నాయుడు గారు, మంగళగిరి పార్టీ ఆఫీసులో నారా లోకేష్ గారు చేనేత కార్మికుల ఫోటోలు పెట్టి దండలేసి వాళ్ళకు సానుభూతి తెలిపి వాళ్ళకు ప్రగాఢ సంతాపం తెలిపినారు. నాయకులు ఎవరైతే ఒక వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 2019లో పార్టీలోకి వచ్చిన వ్యక్తిని వాళ్ళు టార్గెట్ చేస్తూ ఈనాడు పేపర్లోనూ, ఆంధ్రజ్యోతి పేపర్లోనూ ఆ పేపర్లో వేసి ఆ వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడని చెప్పి పార్టీ ద్రోహం చేసింది, వైఎస్ఆర్ ప్రభుత్వం ద్రోహం చేసింది, ఒక చేనేత కుటుంబానికి బలైనారని 10 రోజులు పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం చేసిన వ్యక్తులు ఎవరైతే వాళ్ళు చెప్పిన ఆ వ్యక్తి ఈరోజు నిన్నటి దినం నారా లోకేష్ సమక్షంలో పచ్చకండువా కప్పుకుంటే అది తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు కానీ, కండువా వేసిన నారా లోకేష్ కానీ ఆ చేనేత కుటుంబానికి మీరు ఎంత విలువ ఇచ్చారు, మానే చేనేత కుటుంబం అని మీరు 10 రోజులు సానుభూతిగా మాట్లాడిన వ్యక్తులు ఈరోజు ఆ పార్టీ అదే వ్యక్తిని మీరు కండువా కప్పినారంటే మీ బుద్ధి ఏమాత్రం ఉంది, అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మల్కీపురం సెంటర్లో వైఎస్ఆర్సీపీ నూతన పార్టీ కార్యాలయంను ఎన్నికల ప్రచారాన్ని మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముగ్గురు కలిసి కూటమితో 9 ముక్కలు అయ్యిందని రాజోలు వైఎస్ఆర్సీపీ అసెంబ్లీ అభ్యర్థి గొల్లపల్లి సూర్యారావు అన్నారు. రాబోయే ఎన్నికలలో ప్రజా వ్యతిరేక కూటమిని తరిమి కొట్టాలని 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు చెప్పుకోవడానికి ఏమీ లేదని అన్నారు.
సంక్షేమ పథకాలన్నీ కొనసాగాలంటే మరోసారి ముఖ్యమంత్రిగా సీఎం జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలని మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు విలేకరుల సమావేశంలో అన్నారు. రాజోలు నియోజకవర్గంలో వైఎస్ఆర్ సిపి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కార్యాలయాన్ని వాళ్ళు ప్రారంభించుకున్నాం. ఈ కార్యాలయాన్ని ప్రారంభించినటువంటి గౌరవనీయులు కునాథరాజు రామకృష్ణరాజు గారు ఎలియాస్ సెంట్రాజు గారు వారు అమూల్యమైనటువంటి హస్తముల ద్వారా వారి చేతుల మీదుగా వేళ కార్యాలయాన్ని ప్రారంభించుకున్నాం. సుమారు నియోజకవర్గం నుండి 60 గ్రామాల నుంచి కూడా కార్యకర్తలు తరలి వచ్చారు. ఈ కార్యాలయ ప్రారంభోత్సవం జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రజలకు ఉన్నటువంటి ఆ యొక్క నమ్మకం, ఆ విశ్వాసం సుస్పష్టమవుతూ ఉంది. కేవలం నిన్న ఉదయం అనుకున్నాం కార్యాలయం పెట్టాలని. ఈ పొద్దు కార్యాలయం ప్రారంభోత్సవం అని చెప్పి వాట్సాప్లో పెట్టిన మెసేజ్కి మీరు చూశారు, వేల మంది ఇక్కడికి తరలి రావడం చూశారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాలన, ఆయన పరిపాలనకు వారు చేపట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ జరుగుతున్నటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు వేళ ఈ రాజోలు నియోజకవర్గంలో జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటి యొక్క ప్రతిఫలమే ఇంత భారీ ఎత్తున కార్యకర్తలు కానీ నాయకులు కానీ వారిని అభిమానించే అభిమానులు కానీ వాళ్ళు ఇంత భారీ ఎత్తున వచ్చారన్నప్పుడు మేము ఎంతో సంతోషపడతా ఉన్నాం. ఇవాళ యావత్ రాష్ట్ర ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదో కుట్ర జరుగుతుందన్నటువంటి ఒక ఆలోచన ఇవాళ ప్రజలందరూ ఉన్నారు. ఏమిటి ఆ కుట్ర అన్నప్పుడు చంద్రబాబు నాయుడు చాలా ఒక కుతంత్రం, కుట్ర, ఒక అప్రజాస్వామికమైనటువంటి కార్యక్రమాలు చేపట్టే ఒక నియంతలాగా వేళ ప్రజలందరూ అభివర్ణిస్తూ ఉన్నారు. అలాంటి నియంత అటు పవన్, ఇటు చంద్రబాబు నాయుడు, మోడీకి ఈ 5 సంవత్సరాల నుంచి లేనటువంటి ప్రేమంతా వలకబోసి ఒక కూటమిగా ఏర్పాటు చేసుకుని ఆ కూటమిలో నన్ను చేర్చుకోమని చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రయత్నాలు భరించినటువంటి సందర్భంలో ఆయన ఆనందంగానే ఉన్నాడు, ప్రజలు భయపడతా ఉన్నారు. ఎందుకు భయపడుతున్నారంటే అక్కడ కూటమి పెట్టాడు, ఇక్కడ ఎన్నికలను వాయిదా వేయించాడు. మొదటి ఫేజ్లో జరగవలసినటువంటి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు చివరి దశకు తీసుకెళ్ళిపోయాడు. మరలా రెండోది, ఈ ఆంధ్రప్రదేశ్లో ఈనాడు ఎన్నికల కమిషన్ యొక్క ఆధ్వర్యంలో ఈనాడు ఈ పాలన సాగుతూ ఉంది, పాలనను పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఇలాంటి సందర్భంలో గత 5 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి వాలంటరీ వ్యవస్థ ప్రజలకు ఎంతో సౌకర్యార్థంగా పనిచేస్తూ ఉంది. చాలామంది లేవలేని వృద్ధులను కూడా వాళ్ళు ఎత్తుకుని లేకపోతే వాళ్ళకి ఒక మనిషి సాయంతో వాళ్ళు హాస్పిటల్కి తీసుకెళ్ళడం, వాళ్ళకి పెన్షన్లు వస్తుంటే తెల్లవారుజామునే వాళ్ళకి పెన్షన్లు ఇవ్వడం, 1 కాదు 2 కాదు. ఆ వాలంటీర్లు అన్నటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి ఆ కార్యక్రమాలు చూసి యావత్ ప్రజలందరూ విస్తుపోతున్నారు. కేవలం వాళ్ళ చిన్న జీతం మీద వాళ్ళు ఆ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. చిన్న జీతమా పెద్ద జీతం అనేది కాదు, కానీ వాళ్ళకి ఎంతో తృప్తినిస్తుంది అన్నటువంటి ఒక ఆలోచనతో చేస్తున్నటువంటి ఆ కార్యక్రమాలను కూడా మరలా మోడీ గారి ద్వారా ఈ చంద్రబాబు నాయుడు అదేవిధంగా పవన్ కళ్యాణ్ వీళ్ళు ముగ్గురు కలిసి ఇచ్చినటువంటి ఆ ఫిర్యాదును పురస్కరించుకుని ఎన్నికల కమిషను ఏదైతే వాలంటరీ వ్యవస్థ ఉందో ఈ ఆంధ్రప్రదేశ్లో 2,60,000 మంది సుమారు వాళ్ళు స్వచ్ఛంద సంస్థల్లో పనిచేస్తున్నట్టు ఉద్యోగస్తుల్లో పనిచేస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వం యొక్క దయార్థ హృదయంతో ఏర్పాటు చేసినటువంటి అనేక కార్యక్రమాలని ఇంప్లిమెంట్ చేసి ఒక ఏజెన్సీగా వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. ఈ చేస్తున్నారు. వీళ్ళ వలన నేను ఈ ఎలక్షన్లో నేను నిలదొక్కుకోలేను, లేకపోతే నేను చేయలేను, నేను ఎదుర్కోలేను,
వీళ్ళ వలన ప్రభుత్వం నాకు రాదు అధికారంలోకి అన్నటువంటి భయంతో ఈ చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కలిసి ఆ ఎలక్షన్ కమిషన్ ఫిర్యాదు చేయడం, ఆ ఫిర్యాదు కూడా త్రూ ప్రధానమంత్రి మోడీ ద్వారా ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదుని పరిశీలించలేదు, ఆ ఫిర్యాదుని కనీసం సమీక్షించలేదు. గ్రామీణ వైద్యుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని, గతంలోనే ఆగిన ప్రభుత్వ వైద్య శిక్షణ తిరిగి మరింత ఉన్నతంగా మీ వైద్యపరంగా ఎదిగే విధంగా చర్యలు తీసుకుంటామని అనకాపల్లి టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కొనతాల రామకృష్ణ పేర్కొన్నారు. స్థానిక ఉత్తరాంధ్ర గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘ సమావేశం గవరపాలెం కొనతాల సుబ్రహ్మణ్యం ఏసీ కళ్యాణ మండపంలో బుధవారం నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథులుగా రామకృష్ణ, మాజీ ఎమ్మెల్యే పేలా గోవింద సత్యనారాయణ, ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ తనయుడు రుత్విక్ విచ్చేశారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ మీ సేవలు మరువలేనివన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా వైద్యం అందలేని సమయాల్లో మీ సేవలే అక్కడ ఉపయోగపడుతున్నాయని అన్నారు. ప్రభుత్వం రాగానే ముందుగా మీ అందరి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ సమావేశంలో ఉత్తరాంధ్ర గౌరవ సలహాదారులు, ఫెడరేషన్ వైద్య సలహాదారులు ఎన్ఎల్ రావు, జోనల్ ప్రధాన కార్యదర్శి సుగ్నేశ్వరి, జిల్లా అధ్యక్షులు ఆడారి శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి ఈదరాడ ఈశ్వరరావు, జోనల్ వైస్ ప్రెసిడెంట్ అలకరాజు, జిల్లా ఉపాధ్యక్షులు వీరభద్రరావు, కోశాధికారి రమేష్, అధిక సంఖ్యలో గ్రామీణ వైద్యులు పాల్గొన్నారు. తర్వాత మహిళలందరూ కూడా విన్నాము, అలాగే మహిళలందరూ కూడా విన్నాము. అందరూ చేయమండి. మహిళలందరూ కూడా మహిళా డాక్టర్స్ అందరూ కూడా మన ఎమ్మెల్యే గారు పేద గోవిందరావు గారు, మన సీఎం రమేష్ గారి కుమారుడు పృథ్వీ గారు దేశంగా కావాల్సిందిగా కోరుతున్నామండి. పెద్దలు ఎన్ఎల్ రావు గారికి, మీ అందరు ప్రియతమ శాసనసభ్యులు గోవింద సత్యనారాయణ గారికి ఉపయోగించుకుంటారు, చేదరించుకుంటారు. రెండో ఉన్నాయి, రెండో అనిపిస్తున్నాను. మీరు ఎందుకు అవసరం అంటే ఈ దేశంలో డాక్టర్లకి ప్రజలకి నిష్పత్తి చాలా తేడా ఉంది. ఇంత జనాభాని డాక్టర్లు సర్వీస్ చేయడానికి సరిపడా అంత డాక్టర్లు లేరు జనాభా. దీన్ని నివృత్తి చేయాలంటే, నేను పూర్తి చేయాలంటే నేను మీ సర్వీస్ అవసరం. అంటే మీరు బ్రిడ్జ్ లాంటి వాళ్ళు. డాక్టర్లకి అంటే స్పెషాలిటీ వైద్యానికి, ప్రాథమిక వైద్యానికి ముందు మీరు ఉంటారు. మీ తర్వాత ప్రాథమిక వైద్యం కానీ స్పెషాలిటీ వైద్యం కానీ వెళ్తారు. అంటే మీరంతా రెఫరల్ డాక్టర్స్ లాగా నేను ముందు ఐడెంటిఫై చేసే ప్రక్రియలో మీరు ఉన్నారు. నేను గ్రామ స్థాయిలో డాక్టర్లు ఎవరు చూడలేదు. డాక్టర్లు ఎంబీబీఎస్ చేసిన వాళ్ళు గ్రామానికి వెళ్ళడానికి ఇష్టపడలేదు. ఎవరు చేయాలి అక్కడ సర్వీసు? మన దగ్గర జనాభా 60% మంది గ్రామాల్లో ఉన్నారు, 40% పట్టణాల్లో ఉన్నారు. అంటే 60% మంది ప్రజలకి, అందులో 20% మంది వైద్యం అందుబాటులో ఉన్న మండల హెడ్ క్వార్టర్స్ అక్కడ, మిగతా గ్రామాల్లో అందుబాటులో. ఇప్పటికీ కూడా మన ఏజెన్సీ ప్రాంతంలో గర్భిణీ స్త్రీలు కావిడి మీద మోసుకొని 10 కిలోమీటర్ల వరకు నడిచి వచ్చేసరికి దారి మధ్యలో చాలా మంది గర్భిణీ స్త్రీలు చనిపోవడం చూస్తాం. తర్వాత ప్రసవం జరగడం చూస్తాం, ప్రసవం జరుగుతున్నప్పుడు చనిపోవడం చూస్తాం. ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఆ గ్రామ స్థాయిలో వైద్యం అందించగలిగి ఆ క్షణంలో ప్రాణం నిలబెట్టగలిగే ఆ గోల్డెన్ పీరియడ్ అంటారు. ఆ గోల్డెన్ పీరియడ్ వైద్యం అందించేది మీరు. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో పల్నాడు జిల్లా గంటవారిపాలెం నైట్ స్టే పాయింట్ వద్ద ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో జనసేన, తెలుగుదేశం పార్టీల నుండి పలువురు మాజీ ఎమ్మెల్యేలు, కీలక నేతలు పార్టీల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరీదేవి జనసేన నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాయచోటి తెలుగుదేశం పార్టీ నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యే ఆర్ రమేష్ కుమార్ రెడ్డి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. అదేవిధంగా విజయవాడ వెస్ట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోతెన మహేష్ జనసేన పార్టీ నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరందరికీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కండువాలు వేసి ఆహ్వానం పలికారు.
బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మండుటెండను లెక్క చేయకుండా మేమంతా సిద్ధం బస్సు యాత్రలో సీఎం చూసేందుకు ఎగబడుతున్న జనం. ప్రకాశం జిల్లా సంతనూతలపాడు జంక్షన్కు విచ్చేసిన జగన్మోహన్ రెడ్డికి ఘన స్వాగతం పలికిన ప్రజలు. అనకాపల్లి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల. 80వ వార్డులో ఎంపీ అభ్యర్థి డిప్యూటీ సీఎం ముత్యాల నాయుడు, ఎంపీ సత్యవతమ్మతో కలిసి ప్రచారం సాగించిన భరత్ కుమార్. రంపచోడవరం నియోజకవర్గం నుండి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టిన బీజేపీ అరకు ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి. టీడీపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి మిరియాల శిరీష్తో కలిసి ఇంటింట ప్రచారంలో పాల్గొన్న గీత. బీసీలకు పెద్దపీట వేసి వారి అభివృద్ధికి తోడ్పడింది ఒక్క తెలుగుదేశం పార్టీయేనని స్పష్టం చేసిన నేతలు. పాయకరావుపేటలో అట్టహాసంగా సాగిన జైహో బీసీ సదస్సులో ఉత్సాహంగా పాల్గొన్న స్థానిక టీడీపీ సీనియర్ నాయకులు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి.